అలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మనకి ఎక్కడెక్కడ ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అలాగే రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయం గురించి కూడా ఈ వీడియోలో మనం ఈ రోజు డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. ముందుగా మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ముందు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే భారతదేశం మొత్తం మీద వాతావరణ పరిస్థితి ఎలా ఉందనేది మనం ఇక్కడ పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఒకసారి మనం ఈ రోజు భారతదేశం మొత్తం మీదుగా అలాగే మనకు నైరుతి ఋతుపవనాల ప్రభావం అనేది ఎలా ఉందనేది ఇక్కడ మనం చూసి తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో ఈ మోడల్లో గమనించినట్లయితే మనకు నైరుతి ఋతుపవనాల యొక్క ట్రాక్ అనేది ఏ విధంగా ఉందనేది చూసుకున్నట్లయితే మనకు నైరుతి ఋతుపవనాలు అనేవి మనకు ఈ అరేబియా సముద్రం నుంచి ఏ విధంగా పయనిస్తున్నాయనే విషయాన్ని చూసుకుంటే మనకు ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రంలోకి మనకు నైరుతి ఋతుపవనాల బలం అనేది అంటే మనకు నైరుతి ఋతుపవనాల ప్రభావం అనేది తక్కువగా ఉందనేది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా నైరుతి ఋతుపవనాలు ఈ విధంగా వచ్చి మనకు భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నాయి. అంటే మనకు ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి కాకుండా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ ప్రాంతం మీద నుంచి ఇవి వెళ్తున్నాయి. అదే విధంగా మనకు ఇవి కొంత మనకు గాలుల సంఘం అనేది ఏర్పడి ఈ విధంగా అంటే మనకు ఈ కర్ణాటక బార్డర్ మీద నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లోకి అలాగే దక్షిణ కోస్తా భాగాల్లోకి కొంత గాలుల సంఘం అనేది ఏర్పడుతూ మనకు ఈ గాలులు వస్తున్నాయి. దాని ప్రభావంతో మనకు ఈ రోజు అంటే ఆగస్టు 8వ తేదీకి ఈ రోజుకి మనకు అక్కడక్కడ కొన్ని చోట్ల మనకు తేలికపాటి తుంపర్లు జల్లులతోటి కొన్ని చోట్ల భారీగా వర్షాలు అనేవి ఈ రోజు ఆగస్టు 8వ తేదీకి మనకు వర్షాలు అనేవి ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ అనేది మనం ఈ రోజు చూసుకుంటాం. అంటే మనకు ఈ ఆగస్టు 8 ఈ రోజుకి వాతావరణ పరిస్థితి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంటుందనేది మనం ఈరోజు తెలుసుకుంటాం. ఇక్కడ మనకి ఈ గాలుల సంఘం అనేది ఈ విధంగా రావడం వల్ల అంటే మనకు ఈ ట్రాక్ అనేది గాలులు అనేవి నైరుతి ఋతుపవనాల యొక్క గాలుల యొక్క ప్రభావం అనేది మనకు ఈ విధంగా వస్తూ ఉండడం వల్ల మనకు తెలంగాణలో కొంత 1-2 చోట్ల మనకు వర్షాలు అనేవి పడే అవకాశాలు ఉన్నాయి ఈ గాలుల సంఘంతో. అంటే మనకు అక్కడక్కడ కొంత ఉపరితల ఆవర్తనాలు అల్పపీడన లాంటివి ఏవి కాకుండా సాధారణంగా మనకు గాలుల సంఘంతో మనకు ద్రోణులు అనేవి ఏర్పడుతున్నాయి. అంటే మనకు కొంత గాలుల సంఘం ఏర్పడి మనకు తెలంగాణ మీదుగా అలాగే మధ్యాంధ్రప్రదేశ్ మీదుగా రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల అక్కడక్కడ మనకు గాలుల సంఘంతో కొన్ని మేఘాలను ఏర్పడి అక్కడక్కడ మనకు వర్షాలు అనేవి ఈ రోజు ఉంటాయి. ఆ వర్షాలకు సంబంధించినటువంటి వెదర్ అప్డేట్ అనేది మనం ఈ రోజు ఇచ్చుకుంటాం తెలుసుకుంటాం. మనకు ఎక్కడెక్కడ ఈ రోజు వర్షాలు ఉంటాయి అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఎటువంటి వాతావరణ పరిస్థితి అనేది ఉందని మనం కొన్ని వెదరికల్ మోడల్స్ ద్వారా ఈ రోజు డీటెయిల్గా వెదర్ అప్డేట్ అనేది తెలుసుకుంటాం. ఇక మనం కొన్ని వెదరికల్ మోడల్స్ చూసి ఈ రోజు ఆగస్టు 8వ తేదీకి వాతావరణం ఎలా ఉందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ మోడల్లో మనం చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మనకు మధ్య భారతంలోని ప్రాంతాలపై నైరుతి గాలుల ప్రభావం అనేది ఉందండి. ఇందాక మనం స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నట్టుగానే మనకు ఈ ప్రాంతంలో అంటే ఈ విధంగా వస్తున్నటువంటి నైరుతి గాలుల ప్రభావంతో మనకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ లాంటి ఈ ప్రాంతాల మీద మనకు ఈ యొక్క క్లౌడ్ బేస్ అనేది ఎక్కువగా ఉంది. అలాగే మనకు ఇక్కడ కింద ప్రాంతంలో గమనించుకున్నట్లయితే మనకు కొంత గాలుల సంఘంతో అంటే మనకి ఇక్కడ ఏర్పడుతున్నటువంటి ఇటువంటి వైపు నుంచి వస్తున్నటువంటి ఈ గాలులతోటి మనకు ఇక్కడ గాలుల సంఘం అనేది ఏర్పడుతుంది. రాయలసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ తేలికపాటి తుంపర్లతో జల్లులతో కూడిన వర్షాలు 1-2 చోట్ల భారీగా వర్షాలు అనేవి కర్నూలులో, నంద్యాలలో, కడప జిల్లాలో అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, ప్రకాశం, చీరాల, గుంటూరు, బాపట్ల, కందుకూరు లాంటి ప్రాంతాలలో అలాగే తిరుపతిలో, అన్నమయ్య జిల్లాలో, రాయచోటి దగ్గర అక్కడక్కడ కొన్ని చోట్ల 1-2 చోట్ల మనకు తేలికపాటి తుంపర్లు జల్లులతో కూడినటువంటి వర్షాలు అనేవి ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజాము నుంచి మనకు మధ్యాహ్నం సమయం దాకా అక్కడక్కడ 1-2 చోట్ల మనకు ఈరోజు తేలికపాటి జల్లులు అనేవి కొంత వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు అనేవి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనకు ఈ యొక్క ఆవర్తన ప్రభావంతో అంటే ఈ గాలుల యొక్క సంఘంతో మనకు ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మనకు తెలంగాణ మీద ఏర్పడుతున్నటువంటి ఆవర్తనం అంటే ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మనకు ద్రోణులతోటి అక్కడ వర్షాలు పడేటువంటి అవకాశాలు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఓవరాల్గా తెలంగాణ మొత్తం మీదుగా మనకు ఈ మేఘాలు అనేవి ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. అంటే తెలంగాణలో కాస్త ఈరోజు మనకు ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా నమోదవుతూ ఉంటాయి. అంటే ఆ ప్రాంతంలో మనకు ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ స్థితిలో ఉంటాయి. అంటే మనకు 29 డిగ్రీల నుంచి 35 డిగ్రీల లోపల అనేవి ఉంటాయి. దానికి సంబంధించినటువంటి మనం కొన్ని వెదరికల్ మోడల్ ద్వారా చూసి నిజంగానే అక్కడ వాతావరణ పరిస్థితులు అదే విధంగా ఉన్నాయా లేదా అనేది మనం ఇంకొన్ని మోడల్స్లో మనం చూసి ఈరోజు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం.
ఈ ఇమేజ్ లో మనం చూసినట్లయితే ఈ మోడల్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో గాలుల యొక్క ప్రభావంతో మొత్తం మనకు అంటే ఈ గాలులన్నీ మనకు ఈ ప్రాంతాల మీదకి బేస్ అవుతున్నాయని మనం స్టార్టింగ్ ఇందాక నుంచి చెప్పుకున్నాం. అంటే కర్ణాటక మీదుగా నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదకి వస్తున్నాయని, అలాగే తెలంగాణ మీదకి ఈ గాలుల ప్రభావం అనేది ఉంటుందని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు ఇక్కడ ఉష్ణోగ్రతలు అనేవి చాలా వరకు తెలంగాణలో తక్కువగానే నమోదవుతూ ఉన్నాయి. మనకు సుమారు మనకు తెలంగాణలో మనకు 29 డిగ్రీల నుంచి 35 డిగ్రీల లోపల మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఇక్కడ మనకు నమోదవుతూ ఉన్నాయి తెలంగాణలో అయితే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలోని భాగాలలో మనకు ఉష్ణోగ్రతలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పట్టి ఉన్నాయి. ఈ ప్రాంతంలో మనకు ఇది తెలంగాణలో ఉత్తర భాగాలు కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, రామగుండము, వరంగల్ ఈ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలను చాలా వరకు తక్కువగానే ఉండే. అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఆనుకొని ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతాల్లో అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా, అన్నమయ్య జిల్లా, అన్నమయ్య జిల్లా కాదు, ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా, పల్నాడు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఈ ప్రాంతాల దగ్గర మనకు ఉష్ణోగ్రతలు అనేవి కొంత తక్కువగా నమోదవుతూ ఉన్నాయి ఈ ప్రాంతాల్లో కూడా. అదే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో మనకు కోస్తా భాగం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగం, ఉత్తర కోస్తా దగ్గర నుంచి మనకు దక్షిణ కోస్తాలోని ప్రాంతాలు, అలాగే రాయలసీమ జిల్లాలోని కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లాల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 29 డిగ్రీల నుంచి 35 డిగ్రీలకి పైగా నమోదవుతున్నాయి. అంటే సుమారు మనకు 30 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు అనేవి ఇక్కడ చేరుకుంటున్నాయి. అంటే ఇక్కడ మనకు కాస్త ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి ఈ బెల్ట్ లో మనకు కోస్తా భాగాల్లోని బెల్ట్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనకు కర్ణాటక బార్డర్ కి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి అంటే మనకు సత్యసాయి జిల్లాలో ఈ అనంతపురము, కుప్పము, నగరి ఈ ప్రాంతాల్లో మనకు మడకశీర లాంటి ప్రాంతాల్లో, అలాగే తాడిపత్రిలో, కర్నూలులో మనకు కొంత తక్కువ ఉష్ణోగ్రతలు అనేవి ఈ ప్రాంతాల్లో మనకు నమోదయ్యేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు ఉష్ణోగ్రతలు అనేవి సాధారణంగా అంటే మనకు ఇక్కడ ఈ ప్రాంతాల్లో అంతటా మనకు ఉష్ణోగ్రతలు సుమారుగా 28 నుంచి 35 డిగ్రీలు ఉంటాయి. ఎక్కువగా కోస్తా భాగాల్లో మనకు 29 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు నమోదయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకొక మోడల్లో మనకు ఈ రోజు ఎండల తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుందనేది ఇంకో మోడల్లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంటుంది, అలాగే ఇందాక నుంచి మనం చెప్పుకున్నట్టుగానే తెలంగాణ మీదుగా ఎటువంటి ఎండ తీవ్రత అనేది ఉంటుంది, అక్కడ క్లౌడ్ బేస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇంకో మోడల్ మనం చూసి తెలుసుకుందాం. ఈ మోడల్ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగానే మనకు ఈ నైరుతి గాలుల యొక్క ప్రభావంతో మనకు ఇక్కడ ఆవర్తనాలు అనేవి ఏర్పడి ఇక్కడ మనకు గాలుల సంఘంతో మనకు వర్షాలు అనేవి ఉంటాయని, తెలంగాణ ఉత్తర భాగాల్లో అలాగే మనకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయని మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకున్నాం. ఈ ప్రాంతం అంతా మనకు మేఘాలు అనేవి విస్తరించి ఉండి మనకు అక్కడ మేఘాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండడం అనేది ఈ ప్రాంతం కనిపిస్తుంది. అంటే మనకి ఇక్కడ లైట్ బ్లూ కలర్ అనేది కనిపిస్తున్నటువంటి, ఎక్కువ డార్క్ కలర్ అనేది కనిపిస్తున్న ప్రాంతం అంతా మనకు మేఘాలు అనేవి విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం. తెలంగాణ మొత్తం మనకు ఈ రోజు ఉష్ణోగ్రత అనేది తక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి క్లౌడ్ బేస్ అనేది మనకు కోస్తాలోని ఆంధ్రాలోని భాగాల్లో చూసుకుంటే తక్కువగా ఉంది. అంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి దగ్గర ఉన్న ప్రాంతాలు, అలాగే కర్నూలు, నంద్యాలలో కొంత మనకు ఈ గాలుల సంఘం ఉందా, మనం స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నట్టుగానే గాలుల సంఘంతో ఇక్కడ మనకు కొంత వర్షాలు అనేవి అక్కడక్కడ 1-2 చోట్ల తుంపర్లతో జల్లులతో కూడిన వర్షాలు అనేవి కొంత ఆకాశ మేఘావృతం జరుగుతుంది. మనకు ఇది ఇటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మనకు మంచిర్యాలలో కనిపిస్తుంది, దర్శిలో కనిపిస్తుంది, అలాగే కందుకూరులో, ఒంగోలులో, చీరాల, బాపట్లలో కనిపిస్తుంది. మనకు ఇక్కడ కాస్త క్లౌడ్ బేస్ అనేది ఉండడం, అలాగే మనకు కృష్ణా జిల్లాలో కనిపిస్తుంది, అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే విశాఖలో కనిపిస్తుంది, నూజివీడులో కనిపిస్తుంది. మనకు కొన్ని ప్రాంతాల్లో గుడివాడ దగ్గర అక్కడక్కడ మనకు మేఘాలు ఏర్పడి రాజమహేంద్రవరంలో కనిపిస్తుంది. ఇటువంటి వాతావరణ పరిస్థితి ఏలూరు, తాడేపల్లి గూడెము, అమరావతి లాంటి ప్రాంతాల్లో కూడా మనకు కాస్త ఆకాశ మేఘావృతం 1-2 చోట్ల మనకు తేలికపాటి తుంపర్లు, జల్లులతో కూడినటువంటి వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ మోడల్ చూసుకున్నట్లయితే. ఇంకో మోడల్ మనకు నిజంగానే ఏ ప్రాంతాల్లో మనకు క్లౌడ్ బేస్ అనేది ఉంది, అంటే మేఘాలు, వర్షాలు పడేటువంటి మేఘాలు ఏ ప్రాంతాల్లో అనేది ఇంకొక మోడల్, 2 మోడల్స్ చూసి మనం తెలుసుకుందాం. వెదర్ అప్డేట్ అనేది ఈ రోజు మనం చెప్పుకున్నట్టుగానే స్టార్టింగ్ నుంచి వెదర్ అప్డేట్ అనేది ఉందా లేదా అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇమేజ్ లో ఇక్కడ ఇందాక నుంచి మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువగా నైరుతి ఆల్ఫా ఇప్పుడైనా అది ఆవర్తన ప్రభావం అనేది ఉన్నదని చెప్పుకున్నాం కదా. స్టార్టింగ్ నుంచి మనకు తెలంగాణ మొత్తం మీదకి మనకు బాగా భారీగా మేఘాలను విస్తరించి ఉన్నటువంటి ఇమేజ్ అనేది ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుందండి. ఈ ప్రాంతం అంతా మనకు బాగా మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి. అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర,
తెలంగాణ మీదుగా మనకు మంచి మేఘాలు అనేవి ఉన్నాయి. కొంత భాగం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, నంద్యాల, ఈ శ్రీశైలం లాంటి ప్రాంతాలు, అలాగే మనకు కడప జిల్లాలోని కొన్ని భాగాల్లో మనకు, అలాగే ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లాలో, అలాగే తిరుపతి, శ్రీకాళహస్తి లాంటి ప్రాంతాల్లో మనకు కొంత మేఘాలు అనేవి ఏర్పడి అక్కడక్కడ 1-2 చోట్ల మనకు తేలికపాటి తుంపలు జల్లులు పడే అవకాశాలు, అలాగే పూర్తిగా ఆకాశం మేఘాలతో ఉండేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. అంటే మనకు ఆగస్టు 8 ఈ రోజు తెల్లవారుజామున ప్రాంతంలో మనకు నెల్లూరు జిల్లాలో చాలా భాగాల్లో ఆకాశం మేఘాలుగా ఉంటుంది. తర్వాత మనకు 10-11 గంటల పై నుంచి మనకు వాతావరణ పరిస్థితులు అనేవి సాధారణ స్థితిలోకి వస్తాయి. మనకు ఉష్ణోగ్రతలు అనేవి అక్కడ కూడా పెరిగేటటువంటి అవకాశాలు అనేవి నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ మోడల్ మనం చూసుకున్నట్లయితే మనకు ఈ విధమైనటువంటి వెదరికల్ కండిషన్ అనేది కనిపించింది. అదే మనకు సాయంకాలం వచ్చే సమయానికి ఈ వర్షాలన్నీ మనకు ఉత్తరాంధ్ర ప్రాంతాలైన విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మండ్యం, లంబసింగి లాంటి ప్రాంతాలకు మనకు తెలంగాణ బెల్ట్ లో ఉన్నటువంటి ఈ వర్షాలన్నీ మనకు ఈ విధంగా ఈ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయి. మనకు అంటే ఉత్తరాంధ్రలోని భాగాల్లోకి ఈ వర్షాలు అనేవి వెళ్ళేటటువంటి అవకాశాలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ మనకు సాయంకాలం నుంచి రాత్రి సమయంలోకి 1-2 చోట్ల మనకు కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు మనకు ఈ వర్షాలు అనేవి ఉంటాయి. అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, చింతలపాలెం లాంటి ప్రాంతాల్లో ఈ అక్కడ వర్షాలు అనేవి మనకు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లాలో, అలాగే మనకు పల్నాడు జిల్లాలోని 1-2 చోట్ల ఈ వర్షాలు అనేవి ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కింద దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని కింద భాగం రాయలసీమ జిల్లా అయితే కానివ్వండి, అలాగే మనకు నెల్లూరు అయితే కానివ్వండి, ప్రకాశం జిల్లా అయితే కానివ్వండి, తిరుపతి అయితే కానివ్వండి, సత్యసాయి జిల్లాలో అయితే కానివ్వండి, అంతగా మనకు భారీగా వర్షాలు పడేటువంటి అవకాశాలు అనేవి ఈ ప్రాంతాల్లో మనకు కనిపించడం లేదు ఈ రోజుటికి. ఇక మనకు అసలైనటువంటి ఇంకో మోడల్ని చూసుకున్నాం. ఆ మోడల్లో మనకు ఎక్కడెక్కడ మనకు ఎక్కువగా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉందా అనేటటువంటిది ఆ చివరి మోడల్. అది ఈ మోడల్ మనం చూసి తెలుసుకుందాం. ఈ రోజుతో మనకు ఆ మోడల్తో వెదర్ అప్డేట్ అనేది ఈ రోజుకి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తెలిసిపోతుంది. ఇక్కడ మనం ఈ ఇమేజ్ లో ఈ మోడల్ లో గమనించినట్లయితే మనకు ఇందాక స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగానే ఆవర్తనం యొక్క ద్రోణుల ప్రభావం అనేది మనకు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మీదుగా ఉందని మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. అదే ప్రాంతాలపై మనకి ఈ యొక్క ఆవర్తనాల యొక్క ప్రభావం అనేది, ఈ యొక్క ద్రోణుల ప్రభావం అంటే ఈ నైరుతి ఋతుపవనాల గాలుల ప్రభావం అనేది మొత్తం అక్కడ ఆ బెల్ట్ మీదే ఉంది. మనకు ఇటువైపు నుంచి వస్తున్నటువంటి ఈ నైరుతి గాలుల ప్రభావం అనేది మొత్తం మనకు తెలంగాణలో ఉత్తర భాగాలు, అలాగే ఛత్తీస్గఢ్ మీదుగా, ఒడిశాల మీదుగా ఉంది. కొంత మనకు ఈ వర్షాలు అనేవి మనకు ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పినట్టు ఉత్తర భాగాల్లోకి ఉంటాయి. అలాగే మనకు ఈ యొక్క గాలుల సంగమ ప్రభావం అనేది మనకు కొంత దక్షిణ భాగాలైనటువంటి నెల్లూరు జిల్లా మీద ఉంటుందని చెప్పుకున్నాం, ప్రకాశం జిల్లా మీద ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే మనకు రాయలసీమ జిల్లాలో కర్నూలు, నంద్యాల, దర్శి, మనకు ఈ ప్రాంతాల మీద ఉంటుందని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు ఇక్కడ మనకు ఈ కొంత మేఘాలు అనేవి ఈ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. అంటే మనకు సత్యసాయి జిల్లాలు, చిత్తూరు, నగ్గరి, కుప్పం, మదనపల్లి, పీలేరు లాంటి ప్రాంతాల్లో కొంత మనకు ఆకాశం అనేది తక్కువగా మేఘాలు ఉంది. అక్కడ మనకు వర్షాలు అనేవి కాస్త తక్కువగానే ఉంటాయి. ఈ ప్రాంతంలో మనకు ఈ వర్షాలు అనేవి తక్కువగా ఉన్నటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు అంతగా క్లౌడ్ బేస్ అనేది లేదు. అదే మనకి ఈ వర్షాలు అనేటటువంటివి మధ్యాహ్నం, సాయంకాలం సమయానికి చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఉత్తర భాగాలైనటువంటి కరీంనగర్, ఆదిలాబాద్, రామగుండం, కొత్తగూడెం లాంటి ప్రాంతాల మీద, భద్రాచలం ఈ ప్రాంతాల మీద ఉన్నటువంటి వర్షాలన్నీ మనకు సాయంకాలం వచ్చే సమయానికి ఈ మధ్యాహ్నం నుంచి సాయంకాలానికి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉత్తర భాగాలైనటువంటి ఈ ప్రాంతాల్లోకి విస్తరిస్తూ ఉన్నాయి. అంటే మనకు ఇవి విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, లంబసింగి, అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం, ఇచ్చాపురం లాంటి ప్రాంతాల మీదకి ఈ మేఘాలు అనేవి వెళ్తున్నాయి. అక్కడక్కడ మనకు ఈ వర్షాలు అనేవి ఉంటాయి. ఆ ప్రాంతాల్లో లైట్ గా తేలికపాటిగా అంటే మనకు డార్జిల్ రైన్స్ అనేవి ఉంటాయి. సన్నని తుంపరు లాంటి వర్షాలు అనేవి ఉండడం. ఆ ప్రాంతాలంతా మనకు మధ్యాహ్నం ప్రాంతం నుంచి మనకు సాయంకాలం సమయానికి మనకు ఈ ప్రాంతాలంతా మనకు ఆకాశం బాగా మేఘావృతమై ఉండి ఉండడం ఉత్తర భాగాల్లో మనకు అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ వెదరికల్ మోడల్ పరంగా చూసుకున్నటువంటి విషయంలో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదే మనకు ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకు దక్షిణ భాగాలు, మధ్యాహ్న ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రాంతాల్లో మనకు వాతావరణం అనేది సాధారణ స్థితిలోకి రావడం, అలాగే రాయలసీమ జిల్లాలో ఈ ప్రాంతాల్లో మనకు వాతావరణం అనేది సాధారణ స్థితిలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి మేఘాలన్నీ పూర్తిగా తొలగిపోయి క్లౌడ్ బేస్ అనేది తగ్గిపోయి, అంటే వర్షాలు పడేటువంటి మేఘాల యొక్క ప్రభావం అనేది పూర్తిగా తగ్గుముఖం పట్టి ఈ రోజు అనేది మనకు ఆగస్టు 8వ తేదీకి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితి అనేది మనకు మొత్తం ఓవరాల్ గా ఈ రోజు వెదర్ అప్డేట్ లో తెలిసింది. ఇంకా ఇదండి మనకు